నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు. నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. ప్రభువా 10,000లో అతి సుందరుడా పరిశుద్ధుల కొరకై వచ్చుచున్నావా. ప్రభువా 10,000లో అతి సుందరుడా పరిశుద్ధుల కొరకై వచ్చుచున్నావా. పరలోకములో మమ్ము చేర్చుకొందువా పరలోకములో మమ్ము చేర్చుకొందువా. నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. సుగంధ పరిమళ సువాసన పరిశుద్ధులకు మరించు ఆరాధన. సుగంధ పరిమళ సువాసన పరిశుద్ధులకు మరించు ఆరాధన. శూలమితి సంగమునే కోరుకొందువా శూలమితి సంగమునే కోరుకొందువా. నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. ప్రభు యేసు నామమందు విశ్వసింతువా పవిత్ర రక్తములో అడుగబడుదువా. ప్రభు యేసు నామమందు విశ్వసింతువా పవిత్ర రక్తములో అడుగబడుదువా. పరిశుద్ధుల విందులో ఆనందింతువా పరిశుద్ధుల విందులో ఆనందింతువా. నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా. ఉజ్జి కీర్తన పాటల పుస్తకంలో నుండి 517వ నంబర్ పాట పాడుకుందాం. 517వ నంబర్ పాట పాడుకుందాం. ఎందుకు నన్నింతగా నీవు
ప్రేమించితివు దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము బాపా నరరూపివైనావు నా శాపము మాపా నలిగి వేలాడితివి నా పాపము బాపా
ఈ ఉదయకాలం ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన భాగంలో 180వ పేజీలో ఉన్నటువంటి లేఖన భాగమైనటువంటి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. యెహోషువ చదువమ్మా. యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. దేవుని కృప మీకు తోడేవును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రుడా, ఘనుడా, పరిశుద్ధుడా, చదువుబడి లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు తండ్రి ఎలాగైతే యెహోషువతో దేవా మీరు తండ్రి దర్శనం అనుగ్రహించి మాట్లాడి ఉన్నారో, ఈ లోకమందు నిలిచినటువంటి శత్రువైన సాతాను గలిబిలి కలుగు చేస్తుండగా 2020లో ఎక్కువగాను 2021లో సందిగ్ధ స్థితిలోను శరీరారోగ్యాన్ని బట్టి ఉద్యోగ జీవితాలను బట్టి అనేకులు ప్రభా ఇబ్బందుల్లో ఉండగా కనాను దేశం స్వతంత్రించుకున్నట్టుకు వెళుతున్నటువంటి యెహోషువతో మీరున్న రీతిగా 2022లోకి నాయన ప్రవేశించినటువంటి సంఘ బిడ్డలతో మా కుటుంబాలతో మీరు ఉండి యెహోషువకు మీరు దర్శనం అనుగ్రహించి మాట్లాడి నీ పక్షమున ఉన్నానని తెలియజెప్పిన రీతిగా మా పక్షమున నిలిచి మాకు జయం అనుగ్రహించమని కూడిచిన సంఘాన్ని దీవించి నీ ప్రియకుమారులు కుమార్తెలు సంఘ పెద్దలు శ్రేణ సమాజ వారు యమన బిడ్డలు మీ నామను ప్రేమించి సమస్తం విడిచిపెట్టి నీ శ్రద్ధకి వచ్చినారు గనుక వీరు నీ ప్రజలై ఉన్నారు గనుక ఈ బిడ్డలు దర్శించి దీవిని కలుగజేయమని నన్ను మరుగుపరిచి నాకును సంఘానికి కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించమని యేసునామమున ఈ మనవులను అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. యెహోషువ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం తర్వాత మోషే తర్వాత అత్యధికంగా చెప్పబడినటువంటి నాయకునిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రామినెంట్ ఫిగర్స్ లేక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు వారిని కూర్చున్నటువంటి ప్రస్తావన ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రిద్దాం. సంఘంలో ప్రముఖ పాత్ర వహించే వాళ్ళు ఉంటారు. కుటుంబంలో ప్రముఖ పాత్ర వహించి తండ్రికి తల్లికి చేదుడుగా వాదుడుగా ఉండేటటువంటి వారు ఉంటారు. వర్క్ చేయించే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆఫీస్ వర్క్ కానీ కన్స్ట్రక్షన్ వర్క్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని ఎవరు సామర్థ్యవంతంగా చేయగలరో మనం ఎరిగి ఉంటాం. అందుకే బైబిల్లో రాయబడింది, సామర్థ్యం గల వారిని నీవు ఎంపిక చేసుకోమని ఇత్రో మోషేకి చెప్తాడు. దేవునికి స్తోత్రిద్దాం. బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయం మొదలుకొని ఆదికాండం 26 వరకు ఎక్కువగా ఎవరి గురించి చెప్పబడిందంటే అబ్రహాము గురించి చెప్పబడింది. దేవునికి స్తోత్రిద్దాం. అబ్రహాం అని మనం అనడం కాదు, కానీ అబ్రహాముని ఏమని అనాలంటే మనము మన పితరుడైన అబ్రహాము. చెప్పండి, అబ్రహాముని మీరు ఎలాగ పిలుస్తారు? మన పితరుడైన అబ్రహాం, తండ్రి అయిన అబ్రహాం. ఆయన తండ్రి అంటే ఎవరికి తండ్రి అంటే విశ్వాసులకు తండ్రి, ప్రభువును దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఆయన తండ్రిగా ఉన్నాడు. అంటే ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే, నువ్వు ప్రముఖంగా ఉన్నావంటే ప్రభు అయిన క్రీస్తుతో నీ పేరు జతపరచబడేలాగా నువ్వు ఉండాలి. నేను అర్థమయ్యేలాగా చెప్పానా? ఎవరితో? ప్రభు అయిన క్రీస్తుతో, సంఘముతో, పాస్టర్ గారితో. ఇప్పుడు జాన్ వెస్లీ పాస్టర్ గారు ఉన్నారు, గౌరవనీయులు పెద్దలు, మన ఆత్మీయులు అయినటువంటి ఐపీసీ పాస్టర్ గారు కృష్ణలంక. వారికి ఒక సమయంలో బాగలేదు, ఆపరేషన్ చేశారు. అప్పుడు వారితో ఒక మాస్టర్ గారు, టీచర్ అనమాట ఆయన, శేఖర్ గారని, సెలవు పెట్టి ఆయన వెంబడి ఆయన ఉండేవాడు, ఆయనకి సహకారిగా. అలాగా నువ్వు ప్రముఖంగా ఉండాలంటే పరిచర్య చేసేవాడిగా, ప్రభు కొరకు, సంఘం కొరకు
ఇంకా దేని కొరకు? కుటుంబం కొరకు కూడా నిలబడేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకే దేవుడు మాట్లాడేటప్పుడు 3వ అధ్యాయం నిర్గమకాండములో మోషేతో అంటాడు, నిర్గమకాండం 3వ అధ్యాయం, నీవు నిలిచినటువంటి ప్రదేశము, అమ్మా ఇక్కడ చూడండి, పరిశుద్ధమైనది. ఏంటది? నీవు కూర్చుండినటువంటి ఈ ఆలయం పరిశుద్ధమైనది. మనము వినిచినటువంటి ఈ వాక్యము పరిశుద్ధమైనది, ప్రభువు చేత అనుగ్రహింపబడినది. దేవునికి స్తోత్రం. అక్కడ మోషే నిలిచి ఉన్నాడు. దైవ దర్శనము 3వ అధ్యాయము నిర్గమకాండములో మోషే కలిగింది. ఇక్కడ ప్రభువే యెహోవా దూత అనబడినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ ఎదుట నిలిచి ఉన్నాడని 15వ వచనంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. 13వ వచనం ఏమని ప్రారంభమవుతుందంటే యెహోషువతో ప్రారంభమవుతుంది, ప్రభువుతో అది పూర్తవుతూ ఉంది. నిర్గమకాండము 5వ అధ్యాయము 13వ వచనం. నా జీవితంలో 2021 మీరు చెప్పాలి, మనం చెప్పాలి, నేను చెప్పాలి. ఏమండి? కరోనాను గురించిన సందిగ్ధత ప్రారంభమై ప్రభువు నా పక్షమున నా ప్రక్కన ఉండగా దేవుడిచ్చిన జయముతో అది సంపూర్తయింది, దీవెనికరంగా అని మనం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాం తర్వాత ఎవరి గురించి దేవుడు ఎక్కువ మాట్లాడాడంటే చెప్పాలి. ఎవరి గురించి? ఆదికాండంలో యోసేపును గురించి. ఎవరిని గురించి? వీళ్ళిద్దరి మధ్య యాకోబు ఉన్నాడు ఆదికాండంలో. అలాగే నిర్గమకాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా మోషే ప్రాముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? మోషే తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి వాడిగా దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు? దావీదు. వీరందరూ కూడా దేవుని మాటను, బైబిల్లో ఉంటుంది, అబ్రహాము దేవుడు తనకు సెలవిచ్చిన మాట చొప్పున తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన దేశమును విడిచి బయలుదేరాడని వ్రాయబడింది. దేవుడి స్తోత్రం. నువ్వు నిలబడాలంటే ముందు దేవుని మాట వినాలి, అలాగే దేవుడిచ్చినటువంటి వారిని నువ్వు వెంబడించాలి. దేవునికి స్తోత్రం. యోసేపు దర్శనాన్ని వెంబడించాడు, అబ్రహాము వాగ్దానాన్ని వెంబడించాడు. 2021లో మనం దేన్ని వెంబడిస్తున్నాము? ఇంకా పూర్తవలేదు కనుక మనం పరిశీలించుకొని ప్రార్థన చేసుకోవడానికి 60 రోజులు ఉన్నాయి కనుక దైవ సేవకునిగా నేను మీకు ఈ మాటను సెలవిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో నేను ఒక చెట్టు తీసుకొచ్చా, అది పూలు పూసింది. నాకు సంతోషం వేసి ఇంకో చెట్టు పట్టుకొచ్చా. తీసుకొచ్చి అది ఏం చేశారంటే మట్లో పెట్టలేదు, కుండీలో పెట్టలా. ఇంట్లో పనులుండి వీళ్ళు కూడా పెట్టడం మర్చిపోయారు. కుండీ తేలేదు, దానికి కావాల్సిన మట్టి తీసుకురాలి, అది ఎండిపోతూ ఉంది. కుండీ తీసుకొచ్చి ఒకరోజు తీసుకెళ్ళి సురేష్ గారి ఇంటి ఎదురుకు పెట్టా. ఎందుకంటే అక్కడ ఎండ వస్తుంది కాబట్టి అక్కడ పెట్టా. 2 రోజులైనా ఎండ తగిలితే ఇది కొంచెము బతుకుద్ది అని. 3 రోజులు మట్టిలో లేదు, మొక్క ఉంది, వాగ్దానం ఉంది. 2021లో వాగ్దానంతో ప్రార్థన లేదు, నిరీక్షణ లేదు, మట్టి లేదు, తొట్టి లేదు, మొక్క అట్టాగే ఉంది. ఏమండి? ఎండ ఎక్కడ వస్తుంది? వాళ్ళ ఇంటి ముందుకు వస్తుంది కాబట్టి దేవుని దర్శనం ఎక్కడ దొరుకుద్దంటే, దేవుడు నాకు కొడుకునిచ్చాడు, మా ఇంట్లోనే దొరుకుద్దేనని అనలా. దేవుని యొక్క మందిరానికి షిలోహుకు తీసుకెళ్ళి కుమారుడిని అక్కడ ఉంచింది. దేవునికి స్తోత్రం. వాగ్దానాలకి అంటారు ఏమంటే, బంగారు పళ్ళానికైనా కానీ గోడ వార్పు ఉంటేనే కానీ, గోడ చేర్పుంటేనే కానీ నిలబడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నువ్వెంత వీర యోధుడు అయినటువంటి సైనికుడు అయినా కానీ, పరమవీర చక్రం నీకు వచ్చినా కానీ, హిమాలయాల దగ్గర కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ నువ్వు యుద్ధం చేయాలంటే ముందు కాళ్ళకి షూ ఉండాలి. షూ లేకుండా నువ్వు మనసులో నిలబడలేవు. ఈ లోకంలో దేవుని సహాయం లేకుండా నీవు నిలబడలేవు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఇక్కడ యెహోషువని మనము యెహోషువ గ్రంథంలో ప్రాముఖ్యత కలిగిన వాడిగా చూస్తాము. తదనంతరం యెహోషువని ఎక్కడ చూస్తామంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని స్తుతి.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో యూదా గోత్రికుడైనటువంటి నూను కుమారుడైన యెహోషువను మాత్రమే గాక యూదా గోత్రంలో చేర్చబడినటువంటి రహాబ్ అనేటటువంటి వేశ్యను కూడా మనం చూస్తాం. దేవుని స్తుతిద్దాం. యేసుక్రీస్తు పాపుల రక్షకుడు. ఏం చెప్పండి? నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చును. నీ ప్రక్కన ఎవరైనా కానీ ఒకరు కనబడాలి. పేతురు యోహానులతో 3వ అధ్యాయము అపొస్తలుల కార్యములో స్వస్థ పొందినటువంటి వాడు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో పేతురు అంద్రేయులతో స్వస్థపరచబడినటువంటి వారి అత్తగారు కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీకు నీవే ఉంటే, తెలుగులో ఒక మాట అంటారు, కొంచెం మా సామెత వేరుగా ఉంటుంది. ఒంటికాయ సుంట దెబ్బని. అవును, ఒక్కడే మిగిలిపోతే బైబిల్ కూడా అంటుంది ఒక్కడే ఉంటే ఎట్టా పెట్టబుట్టుందేనండి. అలాగే తాడు కావాలైనా కానీ ఏం కావాలంట? ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళా నేను. పెళ్లి కొడుకు బాగా విధేయత కలిగినటువంటి వాడు. పాస్టర్ గారు ఏం చెప్తే అది తూచే తప్పకుండా చేస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇంత ప్రమాణాలు చేయిస్తూ ఉన్నాడు. పెళ్లి కొడుకు మేనత్ వచ్చింది. అరే పాస్టర్ గారు చెప్పిన మాటకెళ్ళగా నువ్వు ముడేస్తున్నావు, 3 వేస్తావా 6 వేస్తావా అని అడిగింది. అంటే పాస్టర్ గారి మాట చెప్పి ముడెయ్యి అంటే వేస్తున్నాడు, తండ్రి ఎక్కి అంటే మళ్ళీ రెండోది అయిందనమాట. పాస్టర్ గారు చూసుకోవాలి, ఆయన చూసుకోలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అత్తగారు చూసుకుంది. మేనత్ వచ్చి చొరవగా చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మనం ముందుకెళ్తూ ఉన్నాం కానీ ఎదురుగా నిలబడినటువంటి దర్శనాన్ని మనం చూడట్లా. యెహోషువ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే, ఇశ్రాయేలీలకు కనాను దేశమును స్వాస్థ్యంగా ఇస్తానని మన్నాతో పోషించి దేవుడు ఏ దేశంలోనికైతే వారిని నడిపించాడో ఆ దేశంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. సంఘం ఇప్పుడు ఎక్కడ ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు దేని కొరకు ప్రాణం పెట్టాడో, దేవునికి స్తోత్రం, దేని కొరకు ప్రాణం పెట్టాడో. ఒక మహాకోటేశ్వరాలు ఉందండి, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక ఆవిడ. వాళ్ళ ఇండస్ట్రీ చూస్తే భర్త ఆమె నడిపిస్తారు. ఏం పేరు ఉంది కాబట్టి ఆమె పేరు బయటకు వచ్చింది. చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి విల్సన్ గారి చర్చి వరకు వాళ్ళ ఇండస్ట్రీ లోపల భాగంలో ఉన్న ఒక షెడ్ ఉంటుంది, ఒకటి మాత్రమే. దాని పిల్లర్స్ ఎంత బలంగా ఉంటాయో చూడండి. వాళ్ళ పితరుల ఇల్లు ఉన్న స్థలంలో కొంచెం పెద్ద ఇల్లు కట్టుకున్నారు. చాలా ధనం ఉంది. కానీ ఆమె ఏమందంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుల దగ్గర చెప్పింది ఏంటంటే, నా దర్శనము ఈరోజు నెరవేరిందండి. దర్శనము నెరవేరని స్థితిలో నేను మీ అందరి ఎదుట నిలబడ్డాను. వినయంగా దేవునికి వందనాలు చెల్లిస్తుంది. దేవుడు స్తోత్రం. మాకు బోల్డ్ డబ్బు ఉంది, మేము కట్టుకున్నాము, నిలబడ్డాను అని అన్నట్ల. దేవుడు గృహాన్ని కట్టుకోవడానికి దర్శనాన్ని నెరవేర్చాడు. గుళ్ళో నేను కూర్చోవడానికి యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు అనేటటువంటి ఉద్దేశము మనలో ఉండకపోతే మనలో విధేయత లేనట్టు. ఎందుకని గుళ్ళో ఉన్నాము? ఒకసారి ఆలోచన చేయండి. దర్శనం పొందడానికి ఆలయంలో ఉన్నాం, దేవుని మహిమను పొందడానికి ఆలయంలో ఉన్నాం, దేవుని వల్ల బలపరచబడ్డానికి ఆలయంలో ఉన్నాం. కనాను దేశంలో ఉన్నాడు యెహోషువ. దేశమే కాదు కానీ దేశాన్ని వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించినటువంటి యెహోషువ యొక్క దేవుడు ఆయన ఎదుట తన కుమారుణ్ణి నిలువ పెట్టాడు. దేవునికి స్తోత్రం. 2022లో మీ ఎదుట దేవుడు, దేవుని కుమారుడు, దేవుని దూతలు మీ కనులకు కనబడే రీతిగా నిలిచి ఉండాలని నేను దేవుని ఎదుట అనుదినము కూడా వేడుకుంటూ ఉన్నా. దేవుని స్తోత్రం. కళ్ళెదురుగా కష్టాలు కనబడకూడదు, బాకీలు కనబడకూడదు, ఇబ్బందులు కనబడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రశాంతిను పాస్టర్ గారు ఏం చెప్తుంటారంటే, మనం ఏం చెప్తామన్నా కానీ డాడీ తన పని తాను చేసుకుపోతానే ఉంటాడు. కొంతమంది ఏదైనా చెప్తే భలే రియాక్ట్ అవుతారు. కెమెరా ముందు పెట్టి రికార్డింగ్ చేసి షూటింగ్ చేస్తున్నట్టే ఇది భలే చెప్తారు. కోపం అంటే కోపం వస్తుంది, నవ్వు అంటే నవ్వు వస్తుంది, దుఃఖం అంటే దుఃఖం వస్తుంది. ఏమండి, అట్టా ఉండకూడదు. మరీ ఎమోషనల్గా ఉంటే ఎట్టాగా? ఆత్మీయంగా ఉండాలి. ఎమోషనల్ అయిపోతే ఎట్లాగా? దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి అట్లా ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే,
ఎప్పుడు కూడా యేసయ్య ఎలా ఉంటాడో, ఆయన సిలువ వేయబడినప్పుడు ఏమన్నా అంటే నొప్పి అని ఆయన ఏమనలా, దాన్ని భరించాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే నోరు తెరచి క్షమించమని కోరాడు, మన కోసం మాట్లాడాడు. నీ బాధలో కూడా నీ కుటుంబం కోసం నువ్వు మాట్లాడాలి. దేవుని స్తోత్రం. కుటుంబాన్ని పోషించడానికి తన బాధను, బయట తాను పొందేటటువంటి కష్టాన్ని, పోరాటాన్ని ఇంట్లో చెప్పనటువంటి యజమానులు మన గృహాల్లో, మన సంఘంలో ఉన్నారు. వారి విషయమై ఇంటి ఇల్లాలు, పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. తెచ్చింది సరిపోయినా సరిపోకపోయినా సమృద్ధిగా గృహాన్ని జ్ఞానవంతంగా నడిపించేటటువంటి స్త్రీలు, ప్రార్థించేటటువంటి వారు మన కుటుంబాల్లో, సంఘాల్లో ఉన్నారు. వీరిని బట్టి ఇంటి యజమాని దేవుని దగ్గర వందనాలు చెల్లించేవాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. పరస్పరం అన్నమాట. యెహోషువకి దేవుని దర్శనం దేని కొరకంటే, యెహోషువ వెంట ఎవరెవరినైతే దేవుడు ఆ కనాను దేశంలో ప్రవేశపెట్టాడో వారికి మార్గాన్ని చూపెట్టి జయం ఇవ్వడానికి. దేవుని స్తోత్రం. దేవదూత, యెహోవా దూత నిలిచి ఉన్నాడు. ఎలాగ నిలిచి ఉన్నాడంటే 2వ లైన్లో 13వ వచనంలో, 2వ లైన్లో 5వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో ఉంది. దూసిన కత్తి చేత పట్టుకొని, ఏమండి ఏమండి, దూసిన కత్తి. కొంతమంది కత్తి బయటికి తీయరు. ఏ కత్తి? వాక్య ఖడ్గం. వాక్య ఖడ్గం. స్తోత్రం తింటామండి. నేను పొద్దున న్యూస్లో ఒకటి చూసా, మన తెలంగాణలో జరిగింది. అది వ్యాక్సిన్ ఇస్తున్నారు. అది తీసుకునే ఆయనేమో పెద్ద వయసు వాడు, 40 ఏళ్ళు అట్లా ఉంటాయి, 37 ఏళ్ళు ఉంటాయి. సిస్టర్ వ్యాక్సిన్ ఇవ్వడానికి సూదిగానే కేకలు పెట్టేస్తున్నాడు. ఈ సిస్టర్ కూడా కేకలు పెడుతుంది. ఏమనంటే, అయ్యో యేసయ్య మీకోసమే కదండి, యేసయ్య ఈయనకి ధైర్యాన్ని ఈయన, నేను అనుకున్న పోనీలమ్మ యేసయ్య అనే పేరు టీవీలో వినిపించావు. యేసయ్య అనే పేరు ఆ సిస్టర్ ఎలాగైతే అక్కడ ఆమె చెప్పిందో, నువ్వు ఎవరితో 2022లోకి వెళ్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి. 2022లోకి దేంతో వెళ్తున్నావు? నీ కుటుంబంతో, నీ సంఘంతో, నీ ప్రియులైన వారితో, సమీపస్తులతో, నెలవరులతో, స్నేహితులతో లెక్కేసుకోండి. వీళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు అయిన వాళ్ళందరూ, అయిన వాళ్ళందరూ. వెనకటి ఒక ముసలం మందంట, నేను నా కోడిపుంజు లేకపోతే తెల్లారదందంట. అట్టగా ఉండకూడదు. మరీ ఎట్లాగండి, ఎక్కువ ఉండాలి. మరి కొన్ని ఉంటే సరిపోవు కదా, కొన్ని ఉంటే సరిపోవు కదా. దేవునికి స్తోత్రం తీద్దాం. ఇక్కడ ఎవరి కోసం దైవ దర్శనం? ఎవరి కోసం? ఇశ్రాయేలీలు స్వాస్థ్యమును పంచుకోవడానికి కావలసిన జ్ఞానం కోసం. కత్తి దూసి దేవుని దూత నిలిచి ఉన్నాడు గనక ఎవరి ఎదుట? యెహోషువ ఎదుట. యవ్వనుడు, నాయకుడు. ఈ మధ్య స్టూడెంట్స్కి అందరికి కూడా గత 5-10 ఏళ్ళుగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు ఒక మెంటర్ ఉండాలి. ఇంతకుముందు 60sలో ఈ పదం ఎక్కడా కూడా వినబడింది కాదు. మీకు ఒక మెంటరు ఉండాలి. MENTOR, గ్రీక్ నుంచి వచ్చింది అది. మెంటర్ అంటే నీకు ఆలోచన చెప్పేవాడు, సంప్రదింపులు చేయడానికి. ఏదో నాకు గుర్తులేదే కానీ కరోడ్పతి, కోన్ బనేగా కరోడ్పతి, ఆ బనేగా అంటాడుగా ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు. అవును, మీలో ఎవరు కోటిస్తున్నాడు అనమాట. లాక్ చేయడానికి ముందు మీకు ఏం చేస్తారు? మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు. మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ఫోను చేసుకోవచ్చు. నేను ఒక్కడనే వదిలేరు. లేదంటే ఆడియన్స్ని అడగవచ్చు. అమ్మో, సంఘంలో ఎవరు నన్ను ప్రార్థన చేయమని మనం అడుగుతామా? నాలాంటోడు తెగించి సంఘంలో ఆ సంగతి చెప్పినా కానీ, ఏంట్రా పాస్టర్ గారు ఎట్టా చెప్పాడరా అంటారు. అంత సిగ్గుమాలిన పనే ఏంటి? నాకు అర్థం కాక అడుగుతాను. నీ ఇంటి ఏదైనా జరిగితే చెప్పట్లేదు ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ వియ్యంకుడికి బాగలేదంట. సోలమన్ పాస్టర్ గారికి సుజ్ఞానమ్మ గారు ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. బాగలేకపోవడము శరీరానికి కష్టమే కదా.
అయినా కానీ చెప్పాలి కదా, ఆయన బాగవుతాడు. అది కాదు నేను చెప్పేది. ఏదైనా వీళ్ళకి బాగలేని మాట నేను చెప్తే అబ్బా భలే ఉంటుందండి. ఇది ట్రంకాలు వెళ్ళేది, ఇప్పుడు ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రిద్దాం. ఫోన్ చేసే టైం అయితే ఇక్కడి నుంచే కూడా మెసేజ్ పెట్టుకోవచ్చు పరలోకానికి ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రిద్దాం. నేను అర్థమయ్యేలాగా మాట్లాడనుకుంటున్నాను. దేవునికి స్తోత్రిద్దామండి. ఇక రాయబడింది, కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను, యెహోషువ అతని యొద్దకు వెళ్ళి. ఇక్కడ నాకు 3వ అధ్యాయము నిర్గమకాండం కనిపిస్తూ ఉందండి. యెహోషువ ఎవరంటే మోషేను వెంబడించినవాడు. మోషేను వెంబడించినవాడు. ఒక్కసారి మనం గనక వెనక్కి వెళ్తే నిర్గమకాండంలో రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే, మోషే ఆ పొద అట్లా మండటం చూడగానే ఏం చేస్తాడంటే, వెళ్ళి అనే మాట అక్కడ ఉందో లేదో మనం చూద్దాం. వెళ్ళి అనేటటువంటి మాట సమీపమునకు, దగ్గరకు, వద్దకు, దేవుని యొద్దకు. దేవుని స్తోత్రం. వెళ్ళిన అనుభవాన్ని 3వ వచనం ఇక్కడ కూడా, అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిదననుకొనెను. దేవుని స్తోత్రం. ఆ తట్టు వెళ్ళి, ఆ తట్టు సంఘం దగ్గరికి వెళ్ళి, మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన రీతిగా అన్న సిమియోను ఉన్న దగ్గరికి, ప్రభువు ఉన్న దగ్గరికి వచ్చిన రీతిగా. దేవుని స్తోత్రం. నేను సంఘముతో కలిసి నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనమందరం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం. వెళ్ళి స్తోత్రం చేద్దాం. దర్శనం వచ్చింది, మనుషులను పంపాడు కొర్నేలి, వారు వెళ్ళి. దేవుని స్తోత్రం. యేసయ్య దగ్గరికి వచ్చాడు అధికారి, వారు వెళ్ళి వాడు దాసులు స్వస్థ పొందిండుట కనుగొని. దేవుని స్తోత్రం. వెళ్ళే వాళ్ళంగా మనం ఉండాలి. పడినటువంటి త్రోవ ప్రక్కన, ఎరుకో త్రోవ ప్రక్కన దొంగల చేత కొట్టబడి పడి ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళాలి. కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. నా పుట్టుకలు నేను ఆశ్రయించే కారణం ఏంటంటే, మా నాయనమ్మ టీచరు, మా తాత కుష్ఠరోగులకు డాక్టరు. మా నాయన మా కుష్ఠరోగులకి అన్నం తినిపించిన చేతులు ఆమె. దేవునికి స్తోత్రిద్దాం. మనం ఎప్పుడైనా పెట్టామా కుష్ఠోళ్ళకి ముష్టోళ్ళకి? స్తోత్రం జరుగుతాం. నా కన్నులేదా ఇప్పుడు లేడు, ఈ తరం వాళ్ళకి తెలియదు కూడా. ఇంతకుముందు ఏమేదంటే, ఎవరంటే చిలకలూరిపేట అంటే ఎవరు గుర్తొస్తారండి? డేవిడ్ గారు, జాన్ డేవిడ్. దేవుడు మిమ్మల్ని దీవించాలండి డేవిడ్ గారు. స్తోత్రం. ఆయన దగ్గర నుంచి ప్రతి ఇంటికి బైబిల్ పుస్తకాలు వచ్చాయి. ఏ వస్తే ఏంటనుకోవచ్చు. ఇదివరకు పోస్టులు అట్లా తెప్పించుకునేవాళ్ళు ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర నుంచి. ఇప్పుడేమో వాళ్ళు బైబిల్ లిటరేచర్ పంపేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంతకాలం ఎంఓలు నడిచినాయి, ఇప్పుడు ఏంటంటే ఫోన్పేలు, గూగుల్ పేలు నడుస్తున్నాయి. పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నాయి, అక్కడ నుంచి ఏం రాట్లా. అర్థమయ్యేలాగా చెప్పానా? ఇక్కడ చూడండి. స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. బైబిల్ కొనుక్కోలేక జాన్ డేవిడ్ గారు పంపినటువంటి బైబిల్ తీసుకొని ఏడ్చినటువంటి విశ్వాసం చూసి ఆ కన్నీళ్ళు నాకు ఇప్పటికి కూడా గుర్తండి. దేవుని స్తోత్రం, స్తోత్రం ఇద్దామండి, స్తోత్రం ఇద్దామండి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పొదలో, లూకాసు వార్త 15వ అధ్యాయం రీతిగా పొదలో చిక్కుబడినటువంటి గొర్రె పిల్ల దగ్గరకు వెళ్ళి, దేవుని స్తోత్రం. పడి ఉన్న వారి యొద్దకు యేసయ్య వెళ్ళి, యోహాను సువార్త 5వ అధ్యాయం, దేవుని స్తోత్రం. వెళ్ళి నిన్ను వెళ్ళమని చెప్పేది ఆయనే. మీరు సర్వలోకమునకు వెళ్ళి, గ్రేట్ కమిషన్, సర్వ సృష్టికి సువార్తను, బైబిల్ రాయబడిన శిష్యుల గురించి, వారు వెళ్ళి రోగులైన వారిని స్వస్థపరిచి. దేవునికి స్తోత్రం. ఎవరంట? వారనగా శిష్యులు, నమ్మిన వారు. ఆ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి యెహోషువకి ఈ మాదిరి ఎక్కడుందంటే, వెళ్ళే మాదిరి ఎక్కడ నేర్చుకున్నాడంటే, తాను వెంబడించినటువంటి 33వ అధ్యాయంలో మనం చూస్తే నిర్గమకాండం రాయబడిన 9 నుంచి 11 వరకు ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రత్యక్ష గుడారములో మోషేకి దర్శనం కలుగుతూ ఉండగా
యెహోషువ అనేటటువంటి యవనస్తుడంట ద్వారమందు నిలిచి ఉండి కనిపెట్టుచూ ఉండెను. దానికి ముందు జనులు వెళ్ళారని రాయబడింది. ద్వారం దాకా వెళ్ళి భయంతో, వెళ్ళడంలో భయం లేదు, వెళ్ళడంలో భయము లేదు, వెళ్ళడంలో సమర్పణ ఉండాలి, వెళ్ళడంలో సిద్ధపాటు ఉండాలి, వెళ్ళడానికి ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రం స్తోత్రం. నేను ఒక మాట విన్నాక నాకు చాలా బాధేసిందండి. ఒక విజయవాడ పట్టణంలో చాలా ధనవంతుడు ఆయనకి కరోనా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో వేశారు. అప్పుడు ఫస్ట్ వేవ్లో ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. మహాకోటీశ్వరుడు ఆయన. పాస్టర్ గారికి 70 లక్షలతో బస్సు చేసి ఇచ్చాడు స్వాత ప్రకటింపడానికి. అంత కోటీశ్వరుడు ఆయన. జాన్విశ్రీ గారి చర్చిలో ఉంటాడు. ఆయనకి కరోనా వస్తే, ఆయనకు వచ్చిన కరోనాలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఒళ్ళు వాసన వచ్చేసేదంట బాగా. అందుకని ఆయన్ని ఎడంగా పెట్టేవాళ్ళంట. ఒక ఆయన పక్కన ఉన్నాడంట, ఆయనకి కరోనా వచ్చింది. ఇక్కడ కాదు, ఈయన డెత్ మార్చురీలో ఉండాలన్నాడంట. డెడ్ బాడీస్ ఎక్కడ ఉంచుతారో అక్కడ మార్చురీలో ఉంచాలి అన్నాడంట. అంత ఉన్నవాడే కూడా ఆ మాట పడి ఏసయ్య నన్ను కాపాడు, ఏసయ్య నన్ను కాపాడు. ఈయన ఏసయ్య ఏసయ్య అంటుంటే అక్కడ ఉన్న ఎవరిస్తాడు ఏంటంటే భార్య భర్తలని డాక్టర్స్ చూసి ఆయన దగ్గరకు వచ్చారు. ఒకరోజు పాస్టర్ గారు వస్తే చెప్పారంటే ఆయనకి స్నానం చేయాలండి అని వీళ్ళిద్దరు. అంటే పాస్టర్ గారు అన్నట్టు నేనే చేస్తాన్నాడంట. నీకు కరోనా గారు వారిలోకి ఎట్ట వస్తా ఉంటే వస్తా అన్నాడు. ఆయన వస్తానని కానీ వీళ్ళిద్దరికి కూడా ధైర్యం వచ్చేసింది. ఆయనే వస్తానంటే మనం ఎందుకంటే ముగ్గురు కలిసి ఆయనకి స్నానం చేయించారంట. చేయించారంట కాదు, ఐఎమ్ హ్యావింగ్ దట్ వీడియో విత్ మీ. నా దగ్గర వీడియో ఉంది. ఆయన ఎంత బిగ్గరగా ఏడ్చి చెప్పాడంటే సంఘము వెళ్ళాలండి, సంఘము వెళ్ళాలి, సంఘము. పేతురు చెరసాలలో ఉండగా సంఘం ఎక్కడికి వెళ్ళిందంటే మేడగదిలోనికి వెళ్ళి పేతురు చెరసాలలో ఉండెను. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన. నీ ఇంటి పక్కన విశ్వాసకి, నీ బంధువుకి, నీ తమ్ముడికి, నీ అన్నకి వాళ్ళకి బాధలున్నా, నిందలున్నా, అవమానాలున్నా, అప్పులున్నా నువ్వు నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పరలోకమందున్న తండ్రి, నీ తండ్రి విని జవాబు ఇచ్చేలాగా దేవునికి స్తోత్రం ఇద్దాం. నా ప్రార్థన ఒకటే, నేను చచ్చిపోయే లోపు, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, అందరికీ ఇల్లు ఉండాలి, అప్పులు ఉండకూడదు. ఇంకెంతకు మించి గొప్ప సేవ చేయడం నాకు చేత కాదు. ఏమా, ఇల్లు అనేది చాలా అది ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో. అలాగే ఫైనాన్షియల్ స్టేట్ ఇది బాగుండాలంటే అప్పులు ఉండకూడదు, వడ్డీలు కట్టకూడదు. నాకు ప్రసంగాలు రావు, నేను చెప్పే బోధ ఇదే. ఎవరైనా ఏమైనా అనుకోండి, వడ్డీలు పెట్టుకోబాకండి, కడుపు మార్చుకున్నా కానీ పర్వాలేదు. స్తోత్రం చేద్దామండి. బైబిల్లో ఉందన్నమాట, నీ ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. రాయబడిన మాట, అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో, ఇంత పాపినైనా నేను ఎందుకని లయం కాలేదని ఎవరమైనా ఎప్పుడైనా అనుకున్నామండి? ఎవరమైనా కానీ పౌలు అనుకున్నాడు ఆ మాట. ఇంత పాపిని, ఎంత పాపిని? ప్రధాన పాపిని. ఏంటంట? ప్రధాన పాపిని. ఒకసారి ఆలోచన చేయండి. ఆ పొద ఏల కాలిపోలేదో, పాపమనే కాదు, ఎన్ని బాధలు, ఎంతమంది పొంచి ఉన్నారు. అక్కడైతే అరణ్యంలో మోయాబీలు, అమ్మోనీయులు, ఏమండి ఇంకెవరెవరు, అమాలేకీలు, చెప్పండి ఎవరెవరు వచ్చారు వాళ్ళ మీదకి? హిత్తీలు, ఎబుసీలు, ఇంకా పెరిజీలు, ఇంతమంది వచ్చారు. లోపల ఎంతమంది ఉన్నారు? ముందు వచ్చింది ఏంటంటే ఎరుకు. ఇక్కడ దేవుడు దర్శనము యెహోషువకి ఎప్పుడు ఇచ్చాడంటే, ఈ యొక్క 5వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిర్గమకాండము 5వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఎంత ప్రాముఖ్యమైందంటే దీన్ని గుండెల్లో రాసి పెట్టుకోవాలండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము ప్రతి ఒక్కరి హృదయ పలకాల మీద ఇది వ్రాయబడి ఉండాలి. చూడకుండానే చెప్పగలగాలి. ఇక్కడే ఇందులోనే గిల్గాల్ ఉంది, ఇందులోనే దర్శనం ఉంది. ఈ దర్శనానికి ఉన్నటువంటి ప్రత్యేకత, యెహోషువ కలిగినటువంటి ఈ దర్శనము, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 13 నుంచి 15 కొన్న దర్శనము, దాని యొక్క సంభాషణ, దేవుని కుమారుడైన క్రీస్తు యెహోషువతో సంభాషించడం ప్రత్యేకత ఏంటంటే, వాగ్దాన దేశములో
అబ్రహాముని దేవుడు దర్శించిన తర్వాత, యాకోబుని దర్శించిన తర్వాత ఆయన ఇప్పుడు మొదటిగా ఎవరిని దర్శిస్తున్నాడు? యెహోషువని ఆయన దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. 2022లో మొదటి దర్శనం నీదే కావాలి. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడిన రీతిగా 21లో దర్శనం కూడా నీది, నీ కుటుంబాన్ని, నీ పిల్లలది, నీ తండ్రిది, నీ తల్లిది, మనదే కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ముందుకు వెళ్తే 33వ అధ్యాయ నిర్గమకాండంలో దర్శనము నీది కావాలి. నువ్వు 21కి వెళ్తే దర్శనం కలిగిన వాడిగా ఉండాలి. 2022కి నువ్వు వెళ్తే యెహోషువకి 5వ అధ్యాయం నిర్గమకాండం యెహోషువ గ్రంథంలో వచ్చిన రీతిగా దర్శనము నీది కావాలి. దేవుడు స్తోత్రం. చాలా కాలం యెహోవా దర్శనము లేదు, దర్శనము అరుదు. మొదటి సమూయేలు గ్రంథం చెప్పే మాట ఎవరికి వచ్చింది? సమూయేలుతో అది ప్రారంభమైంది. సంఘములో నీతో ఉద్యోగం ప్రారంభం అవ్వాలి. దేవుడికి స్తోత్రం. నీతో ధర్మకార్యాలు ప్రారంభం అవ్వాలి. స్తోత్రం. నీతో ఒక సహోదరుడండి, భార్యకి బాగలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు లేవు, గడ్డ వచ్చింది, అది క్యాన్సర్ గడ్డ కూడా వాళ్ళకి తెలియదు, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఇల్లంతా ఎతికితే 500 ఉన్నాయి. ఈ పిండి కొంచెం ఉంది, ఇక్కడ చూడండి, ఈ పిండి కొంచెం ఉంది, ఇది తినేసి నేను నా కుమారుడు మరణమైపోదామనుకుంటున్నా. 500 ఉన్నాయి. వ్యాధి శరీరం మందు ఉంది. ఆ పిల్లలకి తెలిస్తే వాళ్ళు భయపడతారని రాత్రి అయ్యాక వీళ్ళిద్దరు డబ్బులు లెక్కేసుకొని ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారంట. అమ్మా ఇక్కడ చూడు, బయటికి తీసుకెళ్ళి మాట్లాడితే ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు. మనం అన్ని పిల్లల ముందే మాట్లాడతాం. ఒక్కొక్కటి పిల్లకాయలాగా ఉంటాడు, వెళ్ళిపోయి పిల్లలతో మాట్లాడుతుంటాడు. ఆడి వయసు ఏమైపోయిందో వాడికి. స్తోత్రం చేద్దాం. పిల్లలతో మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడండి, ఏమన్నా వాళ్ళకి పెట్టండి, సంతోషకరమైన సంగతులు చెప్పండి, చదువు గురించి చెప్పండి. దేవునికి స్తోత్రం ఇద్దాం. భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చారు. ఈ పిల్లలకి ఖర్చు పెట్టాలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఉంచాలా? అవి ఏమందంటే పిల్లలకే ఖర్చు పెడదాం, ప్రార్థన చేద్దాం. అది 5 ఏళ్ళ నాటి మాట. మన సహోదరుడు నాకు కలిసి ఏం చెప్పాడంటే, దేవుడు నా భార్యను స్వస్థపరిచాడు, క్యాన్సర్ కాదు, అది గడ్డ తగ్గిపోయింది, అప్పుకెళ్ళి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి సరి చేసుకోవాలి, ప్రార్థనతో తగ్గిపోయిందనే మాట ఆయన చెప్పాడు. ఇప్పుడు నెలకి 10,000 నేను దేవుని కొరకు నేను సంఘానికి ఇస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. 500 ఎక్కడ, 10,000 ఎక్కడండి? స్తోత్రం తిరిద్దామండి. నాకు ఆ మాట ఏంటి, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎట్లాగ చూడండి ఒకసారి. ఎంత మనిషికి చాలా వేదన ఉంటుంది. ఈ 12 గోత్రాలకి భూమిని పంచాలి. అక్కడ పొద కాలిపోలా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, ముందుకు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఏమైనా రాని, శోధనలు రాని, వ్యాధులు రాని, బాధలు రాని, ఏమైనా రాని. కొన్నేళ్ళు గారు నాకు మాట చెప్పాడు, నాకు బాగా జ్ఞాపకం. ఇక్కడ మోషే కనుక వెళ్ళినట్టుగా యెహోషువ వెళ్ళాడని ఉంది కదా, వారి తండ్రి గారు ఆశీర్వాదంగా చేసినట్టుగా ఈయన కూడా ఏమన్నాడంటే, దావీదు గారు చెప్పారు, ఆయన కాలంలో జరిగింది అది. సల్మాన్ గారి తండ్రి గారు, కొన్నేళ్ళు గారి తండ్రి గారు ఆశీర్వాదం గారు, నాకు రోగం వచ్చినా సరే ఆస్తి అమ్మని అన్నాడంట. కొన్నేళ్ళు గారు మా ఇంటికి వచ్చి, నేనేమైపోయినా సరే నేను ఇంటి మీద అప్పు తేనండి, చచ్చిపోతా కానీ నా పిల్లలకి లేకుండా చేయనండి. ఇస్కరియోతు యూదా అన్నాడు, వచ్చినవి వస్తాయి, 30 కాసులు అయితే ఏమైంది, అమ్మేద్దాం వేసేని. అమ్మేశాడు. కొంతమంది విశ్వాసాన్ని అమ్మేసుకుంటారు. 4 వారాల క్రితం మనం విన్నాము, ఒక పూట కూటి కోసం ఏసావు ఏం చేశాడంట, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. యెహోషువ ఆ తట్టు వెళ్ళి, ఏంటి చెప్పండి, ఆ తట్టు వెళ్ళి దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుతో, తనకి దర్శనం అనుగ్రహించిన వాడితో. ఆయన, నీవు మా పక్షముగా ఉన్నవాడివా, మా పక్షముగా ఉన్నవాడివా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడివా. 2021లో దేవుడే ఉన్నాడు నాతో, నా పక్షమై ఉన్నాడు.
నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఏం చెప్పండి? నాలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడని బైబిల్ చెప్పని రీతిగా నా విశ్వాసం కొరకు దేవుడు ప్రసిద్ధుడయ్యాడు కనుకే నా విశ్వాసం నాలో నిలిచి ఉంది. నేను దేవుని ఆత్మను కాపాడుకోవాలనేటటువంటి ఆ యొక్క విధేయతని కలిగి ఉన్నాను కనుక దేవుని ఆత్మ నా మీద నిలిచి ఉంది. దేవుని స్తోత్రం. అరణ్యంలో మేఘస్తంభంగా ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని నేను చూచాడు, అగ్నిస్తంభంగా చూచాడు, మన్నాగా దేవుని పోషక శక్తిని చూచాడు. ఇప్పుడేమవుతుందంటే కన్నులారా ఆయన ప్రభువుని చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనము కూడా వెళ్తూ ఉన్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాం, ఎరుకోలో ఉన్నాం, లోకములో ఉన్నాం. మనం లోకములో అందరికీ కలిగే సమూహాలు మనకి కూడా కలుగుతూ ఉన్నాయి. భక్తుడు అంటాడు, మీకు శ్రమ కలిగితే ఏదో ఎవరికి కలిగిందని చెప్పేసి అనుకోబాకండి, ఇవన్నీ మామూలే. మీరు క్రైస్తవుడు అయినందుకు ఏం చేయాలంటే ఆ నామాన్ని బట్టే నీవు అతిశయించాలి, సిగ్గుపడకల్లా. దర్శనాన్ని కొన్నేళ్ళు చూచిన రీతిగా నిదానించి చూడు. మోషే వెళ్ళిన రీతిగా, యెహోషువ వెళ్ళిన రీతిగా అతని యొద్దకు వెళ్ళి ఆ తట్టు పొద దగ్గరికి, ఆయన యొద్దకు, ప్రభువు దగ్గరకు, దర్శనమిచ్చిన దేవుని దగ్గరకు, నేను రక్షించుకున్న దేవుని దగ్గరకు, నీకు భర్తనిచ్చిన వాడు, నీకు భార్యనిచ్చినటువంటి వాడు, నువ్వు ప్రవేశించబోయే జీవితంలో నీ దగ్గర ఏమి ఉండబోతుందని అనుకుంటున్నావు, నువ్వు ప్రవేశించబోయే నూతన సంవత్సరంలో నీ దగ్గర ఏమి ఉండబోతుందని అనుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మా అబ్బాయికి నేను చాలా మాటలు చెప్తే ఒక్క మాటలో తెలిచేస్తాడు. దేవుడు ఏపీలోనే కానీ గుజరాత్లో నాతో ఉండడా అని అడిగాడు. ఇక జవాబు లేనటువంటి ప్రశ్న అది. ఏమండి, దేవుడు నాతో లేడా? ఉన్నవాడును నీతో ఉన్నవాడు, అనువాడంటే నీ కొరకు ఆమెనని చెప్పేటటువంటి వాడు, నీ పక్షమును ఉన్నానని నీకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. దేవుని స్తోత్రం. అట్టి ప్రభువుని కలిగి ఉందాము. దేవుడి మాటలు మన వెనుకలు దీవించుగాక. స్తుతి మహిమా ఘనము నీకే, నీవే మా రాజావు. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును, మన ఇంటి వారికి, మనకును, మన నిలవడకును, మన వలన ఆయన పరిశుద్ధ పాస్తుని చేరి ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడండి, కాచి కాపాడి వదిలేదేనుగాక.